నమస్తే, వెల్కమ్ టు TVN న్యూస్. నేను మీ మధు. ఏ ఇంట్లో అయినా దోమలు ఉంటాయి. దోమలకు ధనవంతుల ఇల్లు, పేదవారి ఇల్లు అని తేడా అస్సలు ఉండదు. దోమలు ఎంతో ప్రమాదకరమైనవి. వీటి వల్ల వైరల్ ఫీవర్, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. దోమల బెడద లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే దోమల వల్ల వచ్చే జ్వరాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పుడు తీవ్రమైన జ్వరానికి దోమలు కారణంగా మారుతున్నాయి. కానీ దోమలను తరిమి కొట్టడం అంత సులభమేం కాదు. మలేరియా వంటి జ్వరాలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, అటువంటి జ్వరాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి వాటిని తరిమి కొట్టడం చాలా అవసరం. మార్కెట్లో దోమల నివారణ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. కానీ వాటిని ఉపయోగించడం వల్ల అనేక రసాయనాలు గాలిలోకి విడుదలవుతాయి. అవి మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం అరటి పండ్లతో దోమలను తరిమి కొట్టవచ్చు. అరటి తొక్కను తేలికగా తీసుకోవద్దండి. ఎందుకంటే దోమలను తరిమి కొట్టడానికి అరటి తొక్కను ఉపయోగించవచ్చు. అరటి తొక్కతో దోమలను ఇంట్లో నుంచి ఎలా బయటకు పంపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దోమలను తరిమి కొట్టడంలో అరటిపండు చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అరటి తొక్కను పడుకునే గంట ముందు గదిలో 4 మూలల్లో ఉంచాలి. అరటి తొక్క వాసన దోమలను తరిమి కొట్టడంలో సహాయపడుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఉబ్బసం ఉన్నవారు రసాయన ఆధారిత ఉత్పత్తులకు బదులుగా ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. దోమలను తరిమి కొట్టడానికి అరటి తొక్క పేస్ట్ను కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం అరటి తొక్కను మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును మీ ఇంట్లోని ప్రతి మూలకు అప్లై చేయాలి. దీని వాసన దోమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. దోమలు ఉన్న చోట అరటి తొక్క వాసన వల్ల దోమలు అక్కడికి రావు, అవి తక్కువగా వస్తాయి. అయితే ఇతర చిన్న పురుగులు మాత్రం అక్కడికి వస్తూ ఉంటాయి. అరటి తొక్కను కాల్చడం వల్ల కూడా దోమలు పారిపోతాయి. దీనికోసం అరటి తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి భద్రపరచుకోవాలి. ఆ పొడితో ధూపం వేసి ఇల్లంతా ఆ పొగ చేరేలా చేయండి. దోమలు ఈ పొగను ఇష్టపడవు. ఈ వాసన పొగ మీ ఆరోగ్యానికి ఏ మాత్రం హాని కలిగించదు. కాబట్టి దీనిని సేంద్రియ దోమల నివారణ అనడం కూడా తప్పు లేదని చెప్పొచ్చు. దోమలు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ వల్ల ప్రాణాలు కూడా పోతాయి. వర్షాలు కురుస్తున్నప్పుడే దోమలు అధికంగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. వర్షాలు ఆగిపోయిన తర్వాత కూడా దోమల బెడద బాగా పెరిగిపోతుంది. మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల నుంచి బయటపడడానికి అరటి తొక్కను దోమల నివారణగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. రసాయనాలను నివారించండి.